सर फंडामेंटली आप बिजनेस करने वाले हैं। शराब बाजार बोले तो बिजनेस का सेंटर है, बिजनेस करने वाला है और एकदम बिजनेस सेंटर, हार्ट ऑफ द टाउन, हार्ट ऑफ द बिजनेस ऑफ आधुनिक। सर इज़ ए ग्रेट अपॉर्चुनिटी, मेरे लिए बहुत ही खुशी होता है आप जैसे बिजनेस पीपल से मिलने के लिए। నాకు మీ దగ్గర కొంచెం నేర్చుకోవాలి కదా వ్యాపారం అనేది. నేను కూడా బిజినెస్ మేనే, నేను హాస్పిటల్ బిజినెస్ చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రిజైన్ చేయాలి. ఐ కెనాట్ బి ది CEO ఆఫ్ ది హాస్పిటల్స్ అండ్ ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్. సో దాన్ని రిజైన్ చేసి నేను ఇప్పుడు ఫుల్ టైం పబ్లిక్ లైఫ్లో ఉన్నా. బట్ ఏమైనా సరే డోంట్ టెల్ మీ అమ్మాయి నాకు చెప్పొద్దు మీరు బిజినెస్ నేర్చుకోవాలంటే బంగారు షాప్ పెట్టాలని చెప్పొద్దు నాకు. మొత్తం డబ్బులు పోగొట్టుకున్నా, ఇప్పటికే ఎన్నికల్లో మొత్తం శుభ్రంగా इलेक्शन में पूरा जेब खाली कर दे, तो एक पैसा भी नहीं है. अभी खाली MLA का तनख्वाह मिल रहा है मेरे लिए, अभी वो तनख्वाह भी नहीं है अभी तक. 20 दिन हुआ. तो आप ऐसे नहीं बोलना है, बिजनेस सीखना बोले तो गोल्ड शॉप लगाओ बोल के नहीं बोलना है. फिर भी आप इतने इतने बड़े लोग हैं, सर बोल रहे थे मुझे कि शराब बाजार जब से है, वो जब से हूँ मैं यही बिजनेस कर रहा हूँ बोल के बोल रहे थे. कितना ग्रेट पर्सनालिटीज वी हैव हियर. Politicians, you are politicians, you are business people, entrepreneurs, X, Y, Z, बहुत अच्छे लोग हैं, great people हैं. And आधुनिक के लिए रेवेन्यू देते हैं, टैक्स बनते, ये बड़ी बात होता है. बहुत लोग हैं खाली बिजनेस करते टैक्स नहीं बनते, है ना सर? आप टैक्स बनते नहीं, एलिगेशंस तो बहुत कुछ है, लेकिन जितना भी टैक्स आधुनिक के अंदर आ रहे उसमें तो मेजॉरिटी शराब बाजार से आ रहे, है ना सर? सो ये बहुत बड़ी बात है ना सर. అండ్ जो ట్యాక్స్ పేయర్ ఉంటే వాళ్ళకు రైట్ ఉంటుంది అడగడానికి. వెన్ యూ ఆర్ పేయింగ్ ఎ ట్యాక్స్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ సంథింగ్ సార్. కాబట్టి ఎమ్మెల్యేని కూడా గట్టిగా చొక్కా పట్టుకొని మేము ట్యాక్స్ పే చేస్తామను, మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, మేము చెప్పింది చేయాలని అడిగే రైట్ మీకుందని నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను. సార్ 2-3 విషయాలు చెప్పాను. ఎవరైతే బాగా బిజినెస్ చేసి కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళ మీదే జనాలు వచ్చి పడతా ఉంటారు. ఇంకొక బ్యాడ్ నోషన్ నేను చూశాను, సార్ కూడా చెప్తాను. షరాఫ్ బజార్లో జనాలందరికీ ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయనే ఒపీనియన్ చాలామందికి ఉంది. రాత్రి పగలు పొద్దున ఎప్పుడో వచ్చి అర్ధరాత్రి దాకా వ్యాపారం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తారో మీరు నాకు బాగా తెలుసు. వ్యాపారంలో కాంపిటీషన్లో 100 షాపులు ఉంటే మన షాప్కి కస్టమర్ని తీసుకొని వచ్చి కన్వర్ట్ చేయడము, కన్విన్స్ చేయడం, సెల్ చేయడం ఎంత కూడా నాకు ఆ కష్టం తెలుసు. ఇది బిజినెస్ అన్నది అందరూ చేయలేని పని. అందరూ బిజినెస్ చేయగలుగుతారా? ఈ ఊర్లో 2,50,000 మంది ఉన్నారు, మీరు మహా అంటే ఒక 20,000 మంది ఉంటారు, 10,000 మంది 20,000 మంది ఉంటారు. మీరు మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 10,000 మంది ఉంటారు. మరి 2,50,000లో 10,000 పీపులే ఉన్నటువంటి షరాబ్ బజార్లో బిజినెస్ చేసేవాళ్ళు డైమండ్స్ కదా అంటాను నేను. ఊర్లో హైలీ స్కిల్డ్ పీపుల్ కదా అంటాను నేను, హైలీ ఎఫిషియెంట్ పీపుల్ కదా అంటాను నేను, ఎలైటెడ్ పీపుల్ కదా అని అంటాను నేను, ఎలిజిబుల్ పీపుల్ కదా మీరు అని అంటాను నేను, స్ట్రాంగ్ పీపుల్ మీరు కదా అని అంటాను నేను. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి మీ దగ్గర. ఇన్ని ఉన్నప్పటికి కూడా
ప్రాబ్లమ్స్ కూడా ఆ రకంగానే కనపడతాయి. సార్ ఈ ప్రపంచంలో సార్ ఎవడన్నా హ్యాపీగా ఉంటే ఇంకోటికి నచ్చదు. మీరు డబ్బు సంపాదించడం కూడా ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు. మీరేమన్నా ప్రింట్ చేస్తున్నారా డబ్బులు ఏమన్నా? కాదు కదా. కష్టపడి కస్టమర్ని కన్విన్స్ చేసి సేల్ చేసి దాంట్లో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు. ఈ ఊర్లో చాలామంది ఉన్నారు ఏమి చేయకుండా అడ్డంగా లక్షలు సంపాదించేవాళ్ళు చాలామంది తెలుసు నాకు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు గొప్పోళ్ళు కదా, మీకు దండం పెట్టాలి కదా అంటాను నేను అప్పుడు కూడా చెప్పాను, అరే ఏం ఉద్యోగం చేయకుండా, ఏమి సద్యోగం చేయకుండా, ఎక్కడ వ్యాపారం చేయకుండా అంత పెద్ద పెద్ద బంగళాలు ఎట్లా వస్తాయి మీకు? వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంత చిన్న షాపులో కింద కూర్చొని చెక్క ముక్కలు వేసుకుని కింద మెజారిటీ షాపులు చూస్తా ఉన్నాను, గోల్డ్ షాపులు అంటే కింద కూర్చొని అంటే పరిపేసుకొని కూర్చొని ఉంటారు. కింద కూర్చొని పొద్దునుంచి సాయంకాలం దాకా బిజినెస్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో కస్టమర్ వస్తే భోజనానికి కూడా పోరు మీరు. నాకు తెలుసు ఆ విషయం, నాకు తెలియదు. నేను వ్యాపారం చేశాను. కస్టమర్ వస్తే, పేషెంట్ వస్తే నేను కూడా ఇంటికి పోను. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసే టైంలో అంత కష్టపడి ఎప్పుడు రాత్రి ఇంటికి పోతే మళ్ళీ ధ్యాస అంతా కూడా మీకు సమస్యలు వస్తే ఎలా సార్? బిజినెస్ అంటేనే ఒక రకమైనటువంటి రెవెన్యూ టర్న్ ఓవర్. మేబీ 10%, 15% డీవియేషన్స్ ఉంటాయి, నేను కాదనలే. బిజినెస్ అంటే కొంత డీవియేషన్ లేకుండా ఎవ్వడూ బిజినెస్ చేయలేడు, ఆ క్లారిటీ నాకుంది. కానీ ఆ డీవియేషన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టి మనుషుల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవాలన్నటువంటి ఆలోచనే దుర్మార్గం అంటాను నేను. ఆలోచనే ఎవరికి రాకూడదు సార్. నా క్లారిటీ ఉంది. గోల్డ్ బిజినెస్ చేసేటప్పుడు సెన్సిటివ్ విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్లీ వస్తువు, సెక్యూరిటీ ఇష్యూసు, మొత్తాన్ని బిల్ చేయలేము, టర్న్ ఓవర్లు విపరీతంగా చూపించుతూ పోతే గవర్నమెంట్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయనే క్లారిటీ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రెండు పెరుగు మొత్తాన్ని మీకేం ఇబ్బంది లేదు, వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ కట్టేస్తే. సార్ ఈ రోజుల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్యాక్స్ మిగిలించుకోవాలనే ఆలోచన చాలామందికి లేదు. కానీ ఎక్కువ ట్యాక్స్ చూపిస్తే మేము ఎక్కడికో లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయని భయపడే వ్యాపారస్తులే ఎక్కువ మంది ఉంటారు. ఈ ట్యాక్స్ విషయాలు, ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు మీరు. మీకు ఆడిటర్లు ఉంటారు, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు, హెచ్యుఎఫ్ ట్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు, నేను ఎటువంటి కాదనట్లే. కానీ ఆ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే మాత్రం నేను తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకుంటానని మీకు హామీ ఇస్తాను సార్. మీరు 10,000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 10 మంది డెఫినెట్గా తప్పు చేస్తూ ఉండొచ్చు. నేను తప్పు లేని సొసైటీ ఉంటుందా అండి? తప్పు లేని సొసైటీ ఉండదు, అలా సాధ్యం కూడా కాదు. వ్యాపారస్తుల్లో 10 మందిలో 9 మంది పర్ఫెక్ట్గా చేసినా ఒకరైతే ఉంటారు కదండి తప్పు చేసేవాడు కదా. నాకేం ఇబ్బంది లేదు, వాడిని పట్టుకొని దండించడానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ ఒక్కరిని చూపించి 9 మందిని వేధిస్తే నేను ఒప్పుకోను అంటాను నేను. నిజమే కదా సార్? 10 మందిని ఒకరిని పట్టుకోండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకరు తప్పు చేస్తే వాళ్ళని దండించాలా, భయం పెట్టాలా. ఊర్లో భయం లేకపోతే కుదరదు. వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కానీ ఆ ఒక్కరిని చూపించి వ్యాపారస్తులంతా తప్పు చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. అది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకుంటాను సార్. రెండవది పోలీసు. ఒకప్పుడు పోలీసింగ్ అంటే మీకు తెలుసు, తప్పనిసరిగా మీకు ఎట్లా ప్రెషర్ ఉంటుందో డిపార్ట్మెంట్ కూడా ఆ రకమైన ప్రెషర్ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే నీకు ఇన్ని కేసులు పట్టుకోవాలి, ఎక్కడో పట్టుకుంటే ఏదో రకంగా దాన్ని చూపెట్టాలా, ఎవరినో పట్టుకొని ఒప్పించాలా, ఇవన్నీ ఇష్యూస్ ఒకప్పుడు ఉండేవి. రెండోది ఏంటి, ఎప్పుడైతే పొలిటీషియన్ దుర్మార్గుడు అవుతాడో, పొలిటీషియన్ సరిగా ఉండడో, అక్కడ పోలీసుని వాడుకొని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మీరు నమ్మండి,
మీ ముందు నిలబడి ఉన్నటువంటి చేతులు కట్టుకొని నిలబడుకున్నటువంటి ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు అని నమ్మండి మీరు. నేను పోలీసులకు ఎటువంటి టార్గెట్ పెట్టలేదు, పోలీసుల్ని ఒత్తిడి చేయలేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వాడిని. లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్లో పెట్టండి అని చెప్పినాను. ఎవరిని స్పేర్ చేయొద్దని చెప్పినాను. ఊరు పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప నాకు ఇంకేమీ వద్దని పోలీసులకి చెప్పిన ఒకే ఒక పొలిటీషియన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడే సార్, నమ్మండి. నేను వాళ్ళకి చెప్పినాను కూడా, ఎవరైనా నా దగ్గరికి వస్తే కూడా తప్పు చేయనంతవరకు మీకు కాలేజ్ చేయనని చెప్పినాను. పోలీసులు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా తప్పు చేస్తుండొచ్చు, నేను కాదన్నా. కానీ వాళ్ళు కూడా తప్పు చేయనంతవరకు నేను మీకు ఫోన్ కూడా చేయను, మీరు ఫ్రీగా లా అండ్ ఆర్డర్ చేసుకోండి, తప్పు చేస్తే వదిలిపెట్టను అని చెప్పినాను. నేను మీకు కూడా అదే హామీ ఇస్తా ఉన్నాను. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. 99% మంచి వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఒకరు అలా ఉంటే మీరే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి, అరే అప్పుడు పాలిటిక్స్ వేరే, ఇప్పుడు పాలిటిక్స్ వేరే. ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి 100% మనల్ని సపోర్ట్ చేస్తాడు. 100% సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు గ్రో. और आप आगे बढ़ना है और अच्छे बिजनेस करना है और अच्छे टर्नओवर करना है और अच्छे कमाना है और खुशी से रहना है. गलत करने की क्या जरूरत है बोलिए सर? అట్లాంటి అవసరమే మీకు ఉండదు. రెండవది, నాకు ఇంతకుముందు సంగతి తెలియదు, నేనైతే మీ దగ్గర నుంచి నో ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎవరు వచ్చినా సరే నేను సూటిగా చెప్తా ఉన్నా, నాకెవ్వరూ మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, నాకెవ్వరూ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎవరిని ₹1 డబ్బులు అడగను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని భయపెట్టను, ఎవరిని పొలిటికల్ యూజ్ కోసం వాడుకోను. మీ దగ్గర నుంచి ₹1 అంటే ₹1 ఎక్స్పెక్ట్ చేయను. నేను కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను. ఎవడైనా సరే నా పేరు చెప్పి అట్లా చేస్తే కూడా మీరు నమ్మద్దు. ఎవడన్నా వచ్చి పార్థసారథి చెప్పినాడు డబ్బులు తీసుకురమ్మన్నాడు అంటే కూడా వాడికి అక్కడ కట్టేయండి, నేను వచ్చి చూసుకుంటాను వాడి సంగతి. నా పేరు చెప్పి ₹1 ఎవడికి ఇవ్వద్దు, దయచేసి చెప్తా ఉన్నా. మీరు నాకు కావాల్సింది సార్, నేను మొన్న గోల్డ్ స్మిత్లు వచ్చారండి, ఆచార్య వాళ్ళు వచ్చారండి, గోల్డ్ స్మిత్లు వచ్చారండి, స్వర్ణకార సంఘం వాళ్ళు వచ్చారండి. వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నా నేను, ఎంతమంది అంటే సార్ మేము 1200 మంది ఉన్నామండి అన్నారు. నేను వాళ్ళకి చెప్పినాను, రే 1200 మంది స్వర్ణకారులు ఉన్నారు, మీ దగ్గర చాలా స్కిల్డ్ పీపుల్ కూడా ఉండి ఉంటారు, మీ దగ్గర మంచి మంచి స్వర్ణకారులు కూడా ఉండి ఉంటారు, ఇంకా అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసుకోండి మీరు. నేనే కావాలంటే మంచి మంచి స్వర్ణకారులు బాంబే నుంచో ఇంకో చోట నుంచే తీసుకొచ్చి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, మీరు ఎందుకు ఆదోనిని గోల్డ్ హబ్గా చెయ్యరు అని అడుగుతా ఉన్నాను నేను. ఆ స్వర్ణకారులంతా మీ దగ్గరే పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని సపరేట్గా పెట్టుకోరు, మీ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎంకరేజ్ చేయండి వాళ్ళని. మీరు నాకు తెలియదు, మీరు నా స్వార్థం ఒకటే సార్, మీరు పెద్దగా బిజినెస్ చేస్తే ఊరు పెద్దగా పెరుగుతుంది, మీరు తక్కువ బిజినెస్ చేస్తే ఊరు అంతే ఉంటుంది. మీరు సాటిస్ఫైడా? వ్యాపారం చేసేవాడికి పెద్ద బిజినెస్ చేయాలని కోరిక ఉండాలి కదా, ఉండాలన్నా వద్దండి? అసలు మీకుందా? ఉంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వచ్చినప్పుడు ప్రకాష్ జైన్ అడిగితే నాకు చాలు సార్ ఎక్కువైపోయింది అంటాడు. వాళ్ళ అబ్బాయిలు అడగాల, లేకపోతే వాళ్ళ మనవాళ్ళని అడగాల, ఏమబ్బా నువ్వు పెద్ద బిజినెస్ చెయ్యి, మా తాత ఎక్స్ ఎమ్మెల్యే మా తాత ఎక్స్ ఎమ్మెల్యే అని అంటే లాభం లేదు.
మీరు పెద్ద బిజినెస్ చేసి ఊర్లో పెద్ద పేరు తెచ్చుకోండి అని కొడుకుల్ని మనవాళ్ళని అడగాలి. అలాగే మీ అందరి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. పెద్దగా ఆలోచన సార్, సింపుల్ చెప్తాను చూడండి సార్. ప్రొద్దుటూరు ఎంత చిన్న ఊరు సార్, చాలా చిన్న ఊరే కాదా? ఆదోనితో పోల్చుకుంటే కూడా చిన్న ఊరు, కానీ గోల్డ్ నేమ్లో ఎవడికి పెళ్లి కావాల్సి వస్తే రాయలసీమ మొత్తం మీద చీరలు కొనుక్కోవడానికి ధర్మవరం పోతే, వెంకటగిరికి పోతే, గోల్డ్ కొనుక్కోవడానికి ప్రొద్దుటూరు పోతున్నారా లేదా చెప్పండి సార్. అంటే బయట డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో డబ్బులు ఇస్తా ఉన్నారు పెళ్ళి వచ్చినప్పుడంతా. మీరు ఎప్పుడన్నా పోండి. అందుకనే ప్రొద్దుటూరు గోల్డ్ షాపుల్లో ఎప్పుడు పోయినా బిజీ బిజీ బిజీ, కిటకిట కిటకిటలు ఆడుతూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? అది తెలియదు, మీరు వెళ్ళిన ప్రొద్దుటూరు పోయినారా లేదో? పోయినారా ఎవరన్నా? వెళ్ళండి అబ్బా, వెళ్ళి ఒకసారి చూడండి. అంటే మోటివేట్ చేసుకోవడానికి చూడండి, టు చార్జ్ యువర్ సెల్ఫ్. వెళ్ళి చూడండి, ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడు మీరు కంచికి పోండి, ఏ చీరల షాప్ అన్నా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. పొద్దున 10 o'clock ఓపెన్ చేస్తే చాలు అట్లా ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఉంటారు. మరి ఆదోనిలో అట్లా ఎందుకు ఉండదు? ఆదోనిలో కూడా గోల్డ్ కొనుక్కోవాలంటే, ఆర్నమెంట్లు పోవాలంటే ప్రొద్దుటూరుకు పోతే ఎలా? సో దీన్ని గోల్డ్ హబ్గా ఎందుకు చెయ్యం? ఆలోచన చేయండి సార్. పెద్దలు చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద కూడా చాలామంది ఉన్నారు. ఆలోచన చేయాలి పెద్దలు, మీరు గైడ్ చేయాలి. ఒకప్పుడంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు, అందువల్ల మీరు చేయలేదేమో. ఈరోజు ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మీరు బిజినెస్ చేస్తే వెనక నుంచి మీకు సపోర్ట్ చేస్తాను అనే ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తారు చెప్పండి సార్? పోనీ ఇట్లా ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తాడా? అరే మీరు వ్యాపారం బ్రహ్మాండంగా చేయాలట. ఎవరన్నా మిమ్మల్ని చూస్తే మీరు బాగున్నారు, సాయంకాలం రండి ఒకసారి మాట్లాడాలి. నాకు అట్లాంటి కోరికలు లేవు. మీరు స్వీట్లు ఇస్తే కూడా తిన్నాను. చాలామంది మీ వాళ్ళు కలిసినప్పుడు స్వీట్లు ఇస్తారు, ఆ స్వీట్లు కూడా తిన్నాను నేను. కాబట్టి నాకు అట్లాంటి ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది మీరంతా బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తే, మీరంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగితే ఆదోని అభివృద్ధి చెందుతుందని ఏకైక ఆశపడి మిమ్మల్ని బిజినెస్ చేయమంటా ఉన్నాను. బాగా బిజినెస్ చేయమంటా ఉన్నాను. రిస్క్ తీసుకోవాలి బిజినెస్లో. నాకు తెలుసు బిజినెస్లో రిస్క్ తీసుకోకుండా పెద్దగా చేయలేమని కూడా తెలుసు నాకు. రిస్క్ తీసుకోవాలి, తీసుకొని బ్రహ్మాండంగా చేయాలి. మోడల్స్ చూడండి సార్, ప్రొద్దుటూరు పోయి చూడండి, బాంబేకి వెళ్ళి చూడండి, అహ్మదాబాద్ పోయి చూడండి. ఐ టెల్ యూ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వేర్ గోల్డ్ బిజినెస్ ఈజ్ ఎ మైన్. నెల్లూరు ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. ఆ మోడల్స్ ఇక్కడ దొరకవుగా. మన మీద కొన్ని హబ్బులు తయారు కావాలి సార్. నేను ఇప్పుడు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు వాళ్ళు వస్తే చెప్తాను, ఎందుకు ఎడ్యుకేషనల్ హబ్ చేయరు మీరు? నీట్ కోచింగ్ ఇక్కడ లేదట, దానికోసం కర్నూలు పోవాలంటారు, దానికోసం విజయవాడ పోవాలంటారు, హైదరాబాద్ పోమంటా ఉన్నారు. ఎందుకు కోచింగ్ సెంటర్లు పెట్టరు? నేను ఎంకరేజ్ చేస్తాను కదా. అలాగే నంబర్ ఆఫ్ హబ్స్ పెట్టాలి, అప్పుడు బయట నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే డబ్బులంతా కూడా రైతులు పంట పండిస్తే వచ్చే డబ్బులు తప్ప ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? లేవు. వాడు రాత్రి పగలు కష్టపడాలా, వాడు పోయి అమ్మాలా. ఆ డబ్బులు సీజన్ వస్తే అప్పుడు మీ దగ్గర వచ్చి గోల్డ్ కొని దాచుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి. పొరపాటున వర్షాలు పడకపోతే, పొరపాటున ఏదైనా అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడు కూడా సార్ మనీ సర్క్యులేషన్లో విత్ ఇన్ ది టౌన్ లిమిటెడ్గా ఉంటుంది. సేమ్ టైం కాంపిటీషన్. ఒక షాపా 100 షాపులు 1000 షాపులు కనబడతా ఉన్నాయి. కాంపిటీషన్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, సర్వైవల్ కోసం కాస్ట్ తగ్గించి
ప్రాఫిట్ తగ్గించి తప్పనిసరిగా మనం సేల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాం. నేను మొన్న జైన్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళానండి. జైన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్తారు, ఈ ఊర్లో అమ్మాయిని ఇవ్వట్లేదండి, పెళ్లి చేసుకుందామంటే మా పిల్లలకి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినాను, ఈసారి అమ్మాయిని చూడడానికి వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను చెప్తాను వాళ్ళకి, రికమెండేషన్ ఇస్తాను. ఆదోని మారిపోయింది, ఆదోనికి హ్యాపీగా పిల్లల్ని ఇవ్వండి అని చెప్తామని చెప్పాను నేను ఆ రోజు. అలా బిజినెస్ని బయట నుంచి డబ్బులు రావాలి సార్, పక్క ఊర్ల నుంచి మన కోసం కొనేవాళ్ళు రావాలి, బయ్యర్స్ పక్క నుంచి రావాలి సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ మంచి మంచి మోడల్స్ కొని మీ దగ్గర గోల్డ్ కొంటే, మీ దగ్గర వస్తువులు కొంటే, మీ దగ్గర మనుషులు, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్వర్ణకారులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఐడియాస్ అండ్ సంబడీ హ్యాస్ టు సీరియస్లీ వెంచర్ ఇట్. అలా చేస్తే మంచి పేరు వస్తుంది. అందరూ చేయలేరు, మళ్ళీ 1000 షాపులు ఉన్నాయనుకోండి, 1000 మంది చేయలేరు, కానీ 100 మంది చేయగలుగుతారు సీరియస్గా తీసుకుంటే. యూత్కి ఆ చేయాలన్న కోరిక కూడా ఉంటుంది. నేను అందువల్లే యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మళ్ళీ చెప్తాను, సీరియస్గా తీసుకోండి. మీరు అదే ప్రొఫెషన్లో ఉన్నారు కదా, సీరియస్గా తీసుకోండి. ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, టెన్షన్ పడకండి. పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, అది వస్తారు, ఇది వస్తారు, ఇవన్నీ కూడా నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. పాజిటివ్ పార్ట్ చూడండి. మంచి వాతావరణం, పాజిటివిటీ ఉంది, మంచి పొలిటీషియన్ ఉన్నాడు, మంచి ఎమ్మెల్యే వచ్చినాడు. ఈరోజు రాజకీయ పార్టీలే లేవని చెప్తా ఉన్నా నేను. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను, ఆదోనిలో ఆ పార్టీ ఈ పార్టీ లేనే లేదు, ఒకే ఒక పార్టీ ఉంది, ఆదోని అభివృద్ధి చేసే పార్టీ అని చెప్పినాను. మనకు పార్టీలు ఎందుకు సార్? నేనే చెప్తున్నాను పార్టీలు లేవని. మీకెందుకు సార్ రాజకీయాలు, మీకెందుకు సార్ పార్టీలు? పార్టీలు పేరు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టాలా? ఆదోని అంటే అందరూ కలిసి, చాలామంది చెప్తారు పార్సర్ది ఆగే డెవలప్ कर दो, मैं अकेले कैसे करूं, कैसे करता हूं भाई साहब, ये बोलिए, है ना सर, है ना सर, वही पूछ रहा हूं मैं. మీరందరూ తలా చేస్తే నేను ఈ ఊరిని డెవలప్ చేయడం సులభం. అందరూ వాళ్ళు ఎట్లా గట్టి కూర్చొని పార్సారది तुम करो, पारसारदी तुम करो, तो कैसे करता है? ये भी नहीं होता ना सर. मुझे 5 साल की जॉब दी है आप, है ना सर, मुझे 5 साल एमएलए के जॉब दिए. ये 5 साल में मैं कुछ करके दिखाना चाहता हूँ, पक्का करूंगा, ऐसे इतना तो देखिए, पक्का करूंगा मैं. సార్ చెప్పినాడు కదా, నేను స్పాంటేనియస్గా కూడా నేను చేయగలదు. నేను జైన్ మీటింగ్కి వెళ్ళానండి. జైన్ మీటింగ్కి వెళ్తే ఆయన కుమార్ జైన్ లేచి ట్రాఫిక్ వన్ సైడ్ పెట్టట్లేదండి, ఆ పక్క ఈ పక్క ఇర్రెగ్యులర్గా పెడతా ఉన్నాడని చెప్పాను. నేను వెంటనే నా మొబైల్ ఇమ్మని చెప్పి అట్లాగా పెట్టుకొని సిఐ గారికి చెప్పాను, రేపటి నుంచి ఈ పక్క ఆ పక్క పెడితే ఎత్తుకెళ్ళిపోండి వెహికల్స్, మీరు 4 రోజులు పెట్రోలింగ్ చేయండి, అవసరమైతే నేను వచ్చి నిలబడతాను, ఎవరు అడ్డం వస్తారో చూస్తానని చెప్పినాను ఆయనకి ఫోన్లో. నేను అంత సీరియస్గా కూడా ఉంటాను. ఎందుకు అలా చేయాలి సార్? నాకు ఈ ఊర్లో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే కోరిక ఉంది. ఎవ్వడూ ఏ వ్యాపారి కూడా నష్టపోకూడదనే కోరిక ఉంది. ఏ వ్యాపారి కూడా ఇక్కడ సరిగా లేదు, ఊర్లో పరిస్థితులు బాగాలేవు, నేను పక్కూరికి పోయి బళ్ళారికి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి వ్యాపారం చేసుకుంటాననే పరిస్థితి ఒక్కరికి కూడా రాకూడదనే కోరిక ఉంది. అందువల్ల అంత సీరియస్గా ఉన్నా. మీరు చెప్పండి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్లు కావాలో, ఇంకేమేమి కావాలో ఇవన్నీ చెప్పండి, రేపటి నుంచి నిలబడి చేసి పెడతా. మీరు బిజినెస్ పెంచుతానంటే నేను మాట్లాడతా. ఇప్పుడు అన్న చెప్పాడు, రషీద్ అన్న చెప్పినాడు, ఆయన చెప్పినాడు, నేను ఆయనకు ప్రామిస్ చేస్తాను, మీ అందరికీ చెప్తాను, రేపేలుంటే రాలేను కానీ ఒక వారం టైం ఇవ్వండి. వారం 10 రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత విజయవాడ పోయి రావాలి,
పోయి వచ్చిన తర్వాత నేను ఫిజికల్గా వస్తా, పగలు వచ్చి మీ అసోసియేషన్ లీడర్స్ అందరిని తీసుకొని నేను నడుస్తా, దాని మీద ఈ వీధి నడుస్తా, వెనకాల ఉన్నటువంటి వీధి నడుస్తా, ఆ పక్క వీధులు కూడా నడుస్తా. నాతో పాటుగా నేను ఒక్కడే రాను. నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆదోని. నాతో పాటుగా పోలీసు వస్తుంది, అధికారులు వస్తారు, ట్రాఫిక్లు వస్తాయి, అందరూ పరిగెట్టుకొని వస్తారు. అక్కడికక్కడ ఇది చేయండి అది చేయండి అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్లు ఇస్తా, మీ కళ్ళ ముందు సాల్వ్ చేసిపోతాను. అదేమే కదా, అది మీరిచ్చిన పవరే నాకు. నేను నన్ను ఎమ్మెల్యే ఎవరు చేశారు సార్? మీరే కదా. ఎమ్మెల్యేగా నాకు ఆ పవర్ వచ్చింది, నా వెనకాల ఆఫీసర్లు వస్తూ ఉన్నారు, నేను చెప్పింది జరుగుతుందంటే అది మీరు నాకు ఇచ్చినటువంటి పవర్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉండాలా. అట్లా కాకుండా నేను ఎమ్మెల్యే అయిపోయినాను, మీరందరూ మా ఇంటి దగ్గరికి రండి, నా గేటు దగ్గర నిలబడండి అంటే కళ్ళు ఎత్తికొస్తే ఏమవుతుందో కూడా గత ఎన్నికల్లో మీరు చూశారు. ఎట్టివన్నీ నేను అటువంటి మనిషిని కానే కాదు. నేను డౌన్ టు అర్త్ ఉంటాను. నేనేం పుట్టుకతో ఎమ్మెల్యేని కాదు, కష్టపడి చిన్న టీచర్ కొడుకుగా పుట్టి అంచెలంచెలుగా వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక మనిషిని గౌరవించడమే తెలుసు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం నా జీవితంలోనే లేదు. కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు, మీరు ధైర్యంగా చేయొచ్చు. ఏ ప్రాబ్లం అది ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు అన్న చెప్పినాడు, ట్రాఫిక్ సమస్య చెప్పినాడు, అలాగే పోలీస్ సెక్యూరిటీ గురించి చెప్పాడు. నిజం, పోలీసులతో నేను రివ్యూ చేస్తూ ఉంటాను. 50 మంది ఒక స్టేషన్లో పోలీసులు ఉండాలంటే 25 మందే ఉన్నారు. ఎందుకు? మీరు ఊరు పెంచలేదు, ఊరు బ్రహ్మాండంగా లేదు. పోలీస్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. మా కర్నూలు ఇచ్చేయండి సార్, ఆడికి పోతాం, ఈడికి పోతాం, ఆ ఊరికి పోతాం, ఈ ఊరికి పోతాం. ఈ ఊరిలో రాజకీయాలు పడలేము. కనీసం పోలీసులు నాకు పోలీసు వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నారు, సార్ ఆటో వాడికి కూడా మా మీద గౌరవం లేదు సార్, ఆటో వాడిని పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు సార్, అట్లాంటి ఊర్లో మేము ఎట్లా బతికే సార్ అంటాడు. అది చూయి అమ్మ అనుకోండి. నేను కూడా ఏంది కర్మ, పోలీసులు రారు ఇక్కడ పని చేయడానికి, రెవెన్యూ వాళ్ళు రారు. సార్ మీరు నమ్మండి, మున్సిపాలిటీలో మీకు కూడా తెలుసు, మున్సిపాలిటీలో సర్వేయర్ లేడు. నమ్మండి సార్, రేపు మీరు ఏదైనా ఇష్యూ తీసుకొని వచ్చి మా ఇల్లు కొట్టేస్తారో కలిసేస్తారో అంటే కొలసమంటే సర్వేయర్ లేరు. సర్వేయర్ను రెవెన్యూ నుంచి తెచ్చుకోవాలి మేము. ఎవరు రావట్లేదు ఈ ఊర్లో పనిచేయడానికి. 3 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉండాలా, ఒక్కడే ఉన్నాడు. ఇంక మీరు రెవెన్యూలోకి పోండి, గందరగోళం. అసలు మీరు చూసుకోవాలి, మీ ఇల్లు మీ పేర్ల మీద ఉన్నాయా లేదా చూసుకోండి, అది కూడా ఎవడో కొట్టేసి ఉంటాడు. మీరేమంటే నీకు ఓటేసే మొత్తం సెట్ చేసేయి అంటారు. ఎట్లా చేయాలి సార్ చెప్పండి, ఎట్లా చేస్తాను చెప్పండి? నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను? ప్రాక్టికల్ ఆలోచన చేయండి సార్. ఆదోనిని మళ్ళీ ఫౌండేషన్ దగ్గర నుంచి కింద నుంచి బిల్డ్ చేయాలి. సాధ్యం కాదు సార్. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పాడైన ఆదోన్ని నా దగ్గర మంత్రదండం ఉందా? ఇట్లా ఓం శిషేయం అంటే డెవలప్ అయిపోద్దా సార్? అవుతుందా సార్? అట్లా అవ్వదు సార్. దీన్ని ఫౌండేషన్ రూట్స్ దగ్గర నుంచి నేను సెట్ చేసుకుంటా పోవాలి. రూట్స్ దగ్గర నుంచి దీన్ని మనుషుల్ని ఫిలప్ చేసుకుంటా పోవాలి. సార్ మీకు ఒకటే చెప్తాను చూడండి, కరప్టెడ్గా ఉండడం వెరీ 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 ఈజీ. నేను హానెస్ట్ అని చెప్పడానికి ఎంత కష్టపడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. హానెస్ట్గా ఉండడం కష్టం సార్. నేను ఈ ఊర్లో మీకు సీక్రెట్గా చెప్తాను చూడండి, ఈ ఊర్లో నేను రాగానే చెప్పినాను, నాటు సారా ఉండకూడదని చెప్పినాను, పేకాట ఉండకూడదని చెప్పిన, మట్కా ఉండకూడదని చెప్పిన, గోండాయిజం ఉండద్దని చెప్పిన, కబ్జాలు ఉండద్దని చెప్పిన. ఇక్కడ దాకా ఉన్నారు నా మీద. నిజం, నా మీద గొంతులు దాకా ఉన్నారు జనాలంతా. ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఒక ఆయన వచ్చి, స్టేట్ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, వాట్సాప్ కాల్ ఫోన్ చేసి, సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆదోన్లో వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, మీ సెక్యూరిటీ పెంచుకోవాలి,
మీ మీద అటాక్ చేస్తారు, అది ఇది అని అంటాడు. నేను చెప్పిన ఆదోని డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపేస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా నన్ను చూసి సంతోషపడతారా? ఆలోచన చేయండి. అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఎవడు ఏమి చేసినా సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద చేయబడి వాడు బతుకుతాడని నేను బతికేస్తాను. నన్ను ఎవరినో కొట్టినా చేసినా, నా మీద హత్య చేసినా నేను బతికేస్తా. తర్వాత వాడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కదా. మా కేంద్ర పార్టీ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆషామాషి వ్యవహారాలు కాదు, ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఈరోజు ఎవడికి బాధ ఉంది అంటే తప్పు చేసేవాడికి ఈ ఊరిలో బాధ ఉంది. సరైన వ్యాపారం చేసేవాడికి అసలు బాధే లేదు, వాడు సంతోషంగా ఉన్నాడు నాతో. నేను అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి వ్యాపారాన్ని చేయండి, పాజిటివ్ వ్యాపారాన్ని చేయండి, బ్రహ్మాండంగా ఎదగండి. ఇవన్నీ ఆదో నేను ఫుల్ టైమర్, నేనేం పార్ట్ టైమర్ కాదు. రోజుకు ఒకసారి జనాలతో అట్లా కనబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పంచాయతీలు చేసే ఎమ్మెల్యే కాదు నేను రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నా. పొద్దున 8-9 గంటలకు బయటకు వస్తా ఉన్నా, మళ్ళీ ఇంటికి పోయేసరికి రాత్రి 11 గంటలు అవుతా ఉంది నాకు. ఇట్లాంటి పనిచేసే ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా మీరు? ఇంత కష్టపడి పనిచేస్తాను ఎవరి కోసం? మీరు ఓటు వేసారు, నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మీకు అన్నీ చెప్పినాను ఇలా చేస్తానని, అదే చేస్తా ఉన్నా. నేను పెద్ద ఎక్స్ట్రాలు ఏం చేయట్లేదు. దానికి ఇలా చేసినందుకు ప్రభుత్వం నాకు జీతం కూడా ఇస్తుంది, తెలుసా మీకు? ప్రభుత్వం నాకు శాలరీ ఇస్తుంది. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. అయ్యా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు మీ గుండెల్లో స్థానం కావాలా తప్ప ఇంకేమీ వద్దని మాత్రం గట్టిగా చెప్తా. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ ఊర్లో ఉన్నటువంటి 2,50,000 మంది అందరూ నాకు ఓటేసారా సార్? వేయలే కదా? వేసారా? 2,50,000 మంది ఓటేసారా సార్? నాకు వేయలే కదా? ఆ 2,50,000 మంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నాకు ఓటైన వాళ్ళు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు. అయినా కూడా నాకు ఎక్కడ చిన్న 1% కూడా ఇబ్బంది లేదు. ఈరోజు అందరూ నా దగ్గరికి రండి అంటా. నాకు ఓటైన వాడు, నా మీద వీడియోలు చేసిన వాడు, నువ్వు రా, నీకెందుకు, నువ్వు వచ్చి ఊరిని బాగు చేయి నాతో పాటని చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరంగా ఎక్కడ ఎవరి మీద కక్ష కట్టను అని చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కక్ష ఉండనే ఉండదు, రాజకీయాలు ఉండనే ఉండవు. ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే అని చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరికీ కలిసి రండి. రాజకీయాలతో సంబంధం లేక మీకెందుకు, మీ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోండి. అట్లనే మీకు రాజకీయాలు వద్దని నేను చెప్పను. మీలో పెద్ద మనుషులందరూ కూడా చూడండి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకో అందరూ ఉన్నాడు, ఎక్స్ చైర్మన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఆలోచనలు చేసే వాళ్ళంతా రాజకీయాల్లోకి రండి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. బ్రహ్మాండంగా మీరు కూడా మంచి మంచి పదవుల్లో ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. మీరందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలని నేనందరూ కూడా మీకు చెప్తాను. స్వర్ణకారుల్ని దయచేసి మీరు ఎంకరేజ్ చేయాలన్నారు. అలాగే టాయిలెట్ సమస్య చెప్పాడన్న, నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్లో మున్సిపల్ స్థలాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే సులభ్ కాంప్లెక్స్ వాళ్ళతో మాట్లాడినాను. వాళ్ళు వెంటనే కట్టేస్తారు. వాళ్ళ బయట వాళ్ళు కడితే అడ్వాంటేజ్ ఏమిటంటే మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు 2 రూపీసో 3 రూపీసో ఇస్తారు, దాంతో మెయింటెనెన్స్ బాగుంటుంది. గవర్నమెంటే కట్టింది అనుకోండి, 1 వీక్లో మీరెవ్వరు వాడలేరు దాన్ని, మళ్ళీ దాన్ని లాక్ చేయాలి. సో ది బెస్ట్ వే ఈజ్ పే అండ్ యూస్ ఈజ్ ది బెస్ట్. మినిమల్ దానికి కావాలంటే కంట్రోల్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ డబ్బులు అడిగితే నేను మాట్లాడి కంట్రోల్ చేయిస్తాను. నేను ఆ మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్లేస్ తీసుకుంటాను. దయచేసి మీరు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మా షాప్ పక్కన వస్తుంది, మా షాప్ ఎదురుగా వస్తుంది, ఇట్లాంటివి చెప్పకండి. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. ఇట్లాంటివి ఎవరు చెప్పద్దు. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఏ షాప్ అయినా కొట్టేయడమే, మొహమాట ఏం లేదు. ఊర్లో
ఒక్కరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళన్నా కొట్టేయమని చెప్తా ఉన్నా. మీరు చూసారో లేదు, తీస్తా ఉన్నారు అప్పటికే మొదలు పెట్టారు. పక్క నుంచి ఇప్పుడు తీసుకొని జేసీబీ తీసుకుని కొడతా ఉన్నారు. మొహమాటం ఏం లేదు. వాళ్ళు వచ్చి సార్ ఫోన్లు చేస్తూ ఉన్నారు, పొలిటీషియన్లు బెదిరిస్తూ ఉన్నారు. మొబైల్ ఆపేసి కుట్టేయమని చెప్పిన. కొట్టేటప్పుడు మొబైల్ ఆన్లో ఉంచొద్దని చెప్పిన. నీ కరెక్ట్గా లెక్క పెట్టు, గీత గీవు, కొట్టేసేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకో, జేబులో పెట్టు, తర్వాత చూసుకుంటాను నేనని చెప్పినాను. ఎవరైనా నా దగ్గర రమ్మని చెప్తాను. నేను చూడండి ఎవరిని, ఆ పార్టీ పని ఎవరిని పట్టించుకోను. అలా చేస్తేనే అది సాధ్యం అవుతుంది. లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తెలిసినోడు అది ఇది అది ఒక్కటి మాత్రం వదిలేసి మిగతా అన్నీ కొట్టి ఇవన్నీ అంటే మళ్ళీ ఏడవుతుంది సార్. అట్లా అవ్వదు కదా. సో డెఫినెట్గా ఈ టాయిలెట్స్ని వెంటనే పని మొదలు పెట్టిస్తాను. నా ఒక 1 month 2 months లోపలే నేను మార్కింగ్ చేసుకొని ప్లేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకొని సులభ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకొని ఓ 2 months 3 monthsలోనే దాన్ని సెట్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఏదో ఎలక్షన్లు అయినాయి షాలోగా కప్పుతామని పార్సారథిని పిలిచాం, ఎమ్మెల్యేని పిలిచినాం, ఇంకా మళ్ళీ ఎలక్షన్ అన్నప్పుడు పిలుద్దాం అని అనుకుంటున్నారా మీరేమన్నా? నిన్న గుండెల్లో ఉన్నాడు. గుండెల్లో మాత్రం చూడద్దు, నేరుకు కూడా చూడాలి అప్పుడప్పుడు, లేకపోతే పనులు కావు సార్. కాబట్టి నేను తప్పనిసరిగా ప్రతి నెల షరాఫ్ బజార్కి వస్తా. ప్రతి నెల షరాఫ్ బజార్కి వస్తా. ప్రతి నెల మీరు షాలోగా కప్పద్దు, ప్రతి ఒక్కసారి నెల దండ వేయద్దు, ప్రతి ఒక్కసారి టైం వేస్ట్ చేసుకుని వ్యాపారం టైంలో వదిలిపెట్టి వదిలేయద్దు. కానీ నేను అసోసియేషన్ కలవడానికో ఆఫీసర్లను తీసుకోనో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని ఏదో రకంగా వచ్చి ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంటి? మీరు మంచి బిజినెస్ చేయడం. మీరు మంచి బిజినెస్ చేస్తానంటే నేను ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా. సార్ మేము లేదు సార్, మేము ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే ఇవన్నీ చేయడం ఎందుకు? దండగా ఉన్నది ప్రశాంతంగా ఉండక చెప్పాలి. మీరు బిజినెస్ మన బ్రహ్మాండంగా పెంచుతారా లేదా అనే విషయం చెప్పండి ఫస్ట్. అంతే కదా. మీరు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్తో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం గ్రోత్ ఉంటే అప్పుడు నా ఎఫర్ట్స్కి నేను ఇచ్చే టైంకి వీటికన్నింటికి వాల్యూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఈ ఇయర్ టర్న్ ఓవర్ ఇంతే ఉందనుకోండి సార్, అంత ఎనర్జీ ఎందుకు దాని మీద పెట్టాలా? నేను ఇంకెక్కడన్నా పోయి ఇంకో వీధిలోనో ఇంకో ఏరియాలోనో పెట్టుకోవచ్చు కదా. ఆలోచన చేయండి. సో దయచేసి మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బిజినెస్ చేయాలని, ఎదగాలని, ఏ కష్ట నష్టం వచ్చినా సరే తప్పనిసరిగా నేను మీతో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.